ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 22వ మంగళవారము. క్రీస్తుతో పాటు మనము జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మరణించెను. మొదటి పట్టణము పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు మరియు 9వ వచనము నుండి 11వ వచనం వరకు. సోదరులారా, ఈ విషయములు సంభవించు కాలములను గూర్చి గాని నిర్ణీత సమయములను గూర్చి గాని మీకు వ్రాయనక్కరలేదు. ఏలన ప్రభువు దినము రాత్రివేళ దొంగవలే వచ్చునని మీకు తెలియను గదా. అంత ప్రశాంతముగా సురక్షితముగా ఉన్నది అని ప్రజలు అనుకొనున్నప్పుడే అకస్మాత్తుగా వారికి నాశనము సంభవించును. అది గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన వలె వచ్చును. వారు దాని నుండి తప్పించుకొనలేరు. కానీ సోదరులారా, మీరు చీకటి యందు లేరు కనుక దొంగవలే ఆ దినము మీకు ఆశ్చర్యము గొలపకూడదు. మీరందరూ వెలుగు కుమారులు, పగలు కుమారులనై ఉన్నారు. మనము రాత్రికి గాని చీకటికి గాని సంబంధించిన వారము కాము కనుక ఇతరుల వలె మనము నిద్రించుచుండరాదు. మేల్కొని జాగరూకులమై ఉండవలేను. దేవుని కోపమునకు గురికాక మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా రక్షణమును పొందుటకు దేవుడు మనలను ఎన్నుకొనెను. యేసుక్రీస్తు వచ్చు దినమున మనము జీవించి ఉన్నను మరణించినను ఆయనతోనే మనము నిత్యము జీవించుటకు ఆయన మన కొరకు మరణించెను. కనుక ఇప్పుడు మీరు చేయునట్లు ఇక ముందును ఒకరినొకరు ప్రోత్సహించుకొనుడు, ఒకరికి ఒకరు తోడ్పడుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 4వ అధ్యాయము 31వ వచనము నుండి 37వ వచనము వరకు. పిదప ఆయన గలిలయ సీమలోని కఫర్నామునకు వచ్చి విశ్రాంతి దినమున ప్రజలకు బోధించుచుండెను. ఆయన బోధకు వారందరూ ఆశ్చర్యపడిరి. ఏలయన ఆయన అధికారపూర్వకముగా బోధించుచుండెను. ఆ ప్రార్థనా మందిరములు దయ్యము పట్టిన వాడొకడు కేకలు వేయుచు, ఆహా, నజరేతు నివాసిగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనము చేయవచ్చితివా? నీవు ఎవరువో నేను ఎరుగుదును. నీవు దేవుని పవిత్ర మూర్తివి అని అరిచెను. మౌనముగా నుండుము, ఇతని నుండి వెడలిపొమ్ము అని యేసు ఆ దయ్యమును గద్దింపగా అందరి ఎదుట అది అతనిని వారి మధ్య పడద్రోసి అతనికి ఏ హాని చేయక వెళ్ళిపోయెను. ఇది చూచి జనులందరూ ఆశ్చర్యపడి, ఇతడు అధికారముతో శక్తితో అపవిత్రాత్మలను ఆజ్ఞాపింపగనే అవి వెళ్ళిపోవుచున్నవి అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి. ఆ ప్రాంతమందంతటా ఆయనను గూర్చిన సమాచారము వ్యాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.